నమస్తే వెల్కమ్ టు V1 న్యూస్. బడా పహాడ్లో భక్తులు బడా దోపిడీ. అనేకేండ్ల నుండి కొనసాగుతున్న దోపిడీ. సీసీ కెమెరాలు ఉన్నా పని చేయని వైనం. 5 ధర్మశాల పరిస్థితి అస్తవ్యస్తంగా, భక్తుని తీరని కష్టాలు. ఇష్టానుసారంగా హైవై లెవెల్లో ఇండ్ల నిర్మాణాలు, గదుల రెంట్ 1000 నుండి 2000 ఆ పైన మాత్రమే. గుట్టకు చెందిన 711 ఎకరాల రెవెన్యూ వ్యవస్థ మాదని, ఫారెస్ట్ వ్యవస్థ మాదని, వర్క్స్ బోర్డ్ వ్యవస్థ మాదని, ఒకరికొకరు లొల్లిల పరంపర. తేలని జాగాల పంచాయతీ. ఎవరి అనుమతి లేకుండానే యాడ జాగా దొరికితే ఆడ హైఫై లెవెల్లో రూమ్లో నిర్మాణం. భీకరంగా అద్దె వసూలు చేస్తున్నారు. జలాల్పూర్ గ్రామ పంచాయతీ నుంచి కూడా అనుమతులు గదులకు లేవు. ట్యాక్సులు కూడా చెల్లించలేకపోవడంతో గ్రామ పంచాయతీకి అందని ఆదాయం. రానున్న లంక నుంచి జలాల్పూర్ గ్రామ అభివృద్ధి కోసం ₹1,00,000 పంతుల నుంచి సేకరణ. దర్గా నుంచి గ్రామ పంచాయతీకి ఆదాయం లేదు. కందూరులో సమర్పించడానికి భక్తుల నుంచి 1000 నుండి 2000 ఆ పైన వసూలు చేస్తున్నారు. ఈ భూమి మొత్తం రెవెన్యూ వ్యవస్థ మాదని, అదేవిధంగా ఫారెస్ట్ వ్యవస్థ మాదని, వక్స్ బోర్డు వ్యవస్థ మాదని ఒకరికొకరు వాదోపవాదాలు చేసుకుంటున్నారు. కానీ ఈ భూమి ఎవరిది అనేది ఇప్పటి వరకు తేల్చలేదు. ఎవరు పడితే వారు ఇష్టానుసారంగా ఇండ్ల నిర్మాణం చేస్తూ గదులు నిర్మించుకుంటున్నారని, ట్యాక్సులు కట్టడం లేదని, దీంతో పంచాయతీ ఆదాయానికి పూర్తిగా లాస్ వస్తుందని ప్రజలు వాపోతున్నారు. నేటి నుంచి ఉత్సవాలు ప్రారంభం. 3 రోజుల ఉత్సవాలు. పెద్దగుట్ట పుణ్యక్షేత్రం సోమవారం, మంగళవారం, బుధవారం 3 రోజులు ఉర్సు చాలా ఘనంగా నిర్వహిస్తారు. కొత్త ప్రభుత్వం వచ్చిందని, ప్రభుత్వ హయాంలో ఆయన పెద్దగుట్ట పుణ్యక్షేత్రంలో భక్తులకు సౌకర్యాలు, అదేవిధంగా న్యాయం చేకూర్చడంలో పనిచేస్తుందా ఎదురు చూడాలి అని పలువురు ఎదురు చూస్తున్నారు. ఏదో యాక్సిడెంట్ కేసులో బాగా బిజీగా ఉండి ఆయన స్టాఫ్ను పంపించాడు. వాళ్ళ స్టాఫ్ వచ్చి ఇదంతా చూసి ఇది మేము కూడా ఏం చేయలేము, సార్ వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తాడు అని చెప్పి ఏదైతే గోడౌన్ నుంచి తీశారో దాన్ని సీజ్ చేశాడు. సీజ్ చేసి దానికి తాళం వేసి ఏదో క్లాత్ వేసి లక్క పెట్టి దానికి ఒక నంబర్ వేసి అదంతా వీడియో తీసుకుని, లారీ వీడియో తీసుకుని, ఖాళీబార్ దాని వీడియో తీసుకుని, అది ఎక్కడైతే డంప్ చేశారో అది వీడియో తీసుకుని దాన్ని కూడా లాక్ చేసి ఆ లారీ తాళాలు తీసుకుని వచ్చి ఇక్కడ కూడా తాళం వేసి వెళ్ళిపోయారు. నిర్ణయం జరిగిందంటే ఈ వాళ్ళు ఉన్నాయి కదా అంగన్వాడీ టీచర్లకి, వాళ్ళకి బియ్యం వాళ్ళ పిల్లలు వాళ్ళు ఉపవాసం పరిస్థితి ఉంది. అందులో వాళ్ళకి ఇక్కడ పాయింట్ ఉంది. వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ మేము సార్కి చెప్పి ఆ కీ తెప్పించి మేము దగ్గరుండి అది ఇప్పించి అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఈయన మార్కెట్ కమిటీ సెక్రటరీ వాళ్ళందరినీ ఇచ్చేసి మళ్ళీ దాళం వేయించి మళ్ళీ ఆ ఎస్ఐ గారికి చేయడం జరిగింది. ఇది మా పరిధి ఏంటంటే రైతులుగా మేమందరం, నేను గతంలో మా మార్కెట్ కమిటీ డైరెక్టర్ని. ఇక్కడ ఏం జరుగుతుంది, అంతర్గతంగా ఈ విధంగా జరుగుతుందనే కోణంలో రైతులుగా ఇక్కడికి వచ్చి చేశారు. కానీ బయట కొంతమంది అంటే దళిత ఎంప్లాయీస్ కానీ దళితులు కానీ ఏమనుకుంటారు అంటే ఒక దళిత ఎంప్లాయీ ఉండి ఆ విధంగా చేస్తున్నారు అనేది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అది పూర్తిగా అవాస్తవం. అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆయన ఆఫీసర్ దళితుడు అనే విషయం కూడా మాకు నిన్నటిదాకా ఏం తెలియదు, ఆయన తెలియదు. ఇంకోటి, మేము దళితుల్ని ఒక రకంగా ఇంకో రకంగా చూసి ఏదో చేయాల్సిన పని లేదు. వాస్తవంగా ఒక రైతు పరంగానే తాళం వేసారు సార్. దీంట్లో జరుగుతున్న ఈ విధంగా ఉన్నాయి కాబట్టి దీన్ని చేయాలన్నా తాళం మేము ఎందుకు వేసాం? ఎస్ఐ గారు వేసుకున్నాడు. ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇచ్చినాం, ఇట్లా జరుగుతుంది. మేమేలే అలా సీజ్ చేశారు, సీజ్ చేసుకున్నారు, దాని మీద నంబర్ వేసుకున్నారు. ఎస్ఐ గారికి అడిగితే తాళం చే నాదే లేదు, సెక్రటరీ గారికి ఇచ్చిన అని చెప్పుకున్నారు సార్. నిన్న ఇచ్చారు. అంటే నిన్న ఎస్ఐ గారికి తెలదు, ఆయన ఆ యాక్సిడెంట్ కేసులో ఆయన ఫోన్ చేసి చెప్తా అన్నాడు. తెచ్చుకున్నావు నేను, ఆయన వెళ్ళాడు. సార్ ఇప్పుడు ఏం చేయదలుచుకున్నారు సార్? ఇవంతా ఉందని చెప్తున్నారు, జై శ్రీరామ్ ఉంది, ఇవంతా ఉందని చెప్తున్నారు. మళ్ళీ ఫర్దర్ ఏం చేయదలుచుకున్నారు? ఇప్పుడు అంటే పక్క అవినీతి అక్రమాలు జరిగిన నిర్ధారణ అయిందా సార్? అవ్వబోతుందా? అయినట్టే. ఇప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ అవినీతి జరిగినట్టే ఉంది. దీన్ని సివిల్ సప్లైస్ అధికారులు గాని, మార్కెట్ కమిటీ అధికారులు గాని ఇందులో అసలు వాస్తవంగా ఏం జరిగిందో వాళ్ళు ఎంక్వైరీ చేసుకోవాలి. దానికి పోలీసు ఇప్పుడు ఈ మోటార్లు ఎట్లా అయితే గోడౌన్ లో సీజ్ చేసిరు. గోడౌన్ అంటే ఫర్దర్ సివిల్ సప్లై వాళ్ళకి చెప్పారా సార్? ఇన్ఫర్మేషన్ ఇచ్చిరా? సివిల్ సప్లైస్ వాళ్ళకి సార్ ఇస్తాడు. అంటే దీంట్లో పాత్ర సెక్రటరీ గారు ఉందని ఏమైనా రైతుల పరంగా అనుమానాలు ఏమైనా ఉన్నాయా సార్? సెక్రటరీ గారికి తెలవకుండా ఇంత బార్దాన్ కానీ, ఇంత జై శ్రీరామ్ ధాన్యం కానీ ఉంది అంటే ఆయన్ని రిక్వెస్ట్ చేసి ఏదో వేసుకుంటామని ఇంకోటి ఏదో వేశారు. ఇంకోటి అసలు 40 కిలోల బార్దాను ఎంతగానో ఇక్కడ ఉంది అంటే ఇదంతా అవినీతిమయమే అనేది అక్కడ క్లియర్ గా తెలిసిపోతుంది. ఉందా లేదా అనేది ఇక ఉన్నతాధికారులు. మార్కెట్ కమిటీ కార్యదర్శి సార్, గత 3 రోజుల కింద స్థానిక నాయకులు వచ్చి ఏమున్నాయి ఏం లేవు ఇక్కడ సంఘటనలు జరుగుతున్నాయని ఎంక్వైరీ చేశారు సార్. చేస్తే మిషన్లు నా 22 మిషన్లు బయట ఉన్నాయని చెప్పాను. వీటిని ఎంక్వైరీ చేస్తే అందులోకి
మిషన్లు పోయినాయి, మోటార్లు పోయినాయి సార్. గతంలో నాకు కాంపౌండ్ వాల్ లేదు, సీసీ కెమెరాలు లేవు, వాచ్మెన్ లేడు, రెగ్యులర్ పోస్ట్ కాల్ ఉన్నది, సిబ్బంది లేరు. నాకు టెంపరరీ వ్యక్తులను పెట్టుకుందామని పిలిపించి అడుగుతానేమో వాళ్ళు ఇక్కడ పులి తిరుగుతుంది, పక్కకు శ్మశానం పట్టుకుందని యువకులు రావడం లేదు. సరే ఏదో నడిపిస్తున్నా మార్కెట్ కంపెనీ. నేను మిషన్లు ఉన్నాయని గ్రహిస్తున్నా తప్ప కానీ లోపల నుంచి మోటార్లు పోయిన విషయం నా దృష్టికి రాలేదు సార్. మనం వీళ్ళు చెప్తేనే వీళ్ళకి ఎట్లా తెలిసిందనేది నాకు తెలుసలేదు. సాధారణంగా మనం ఆడ మిషన్లు అయితే వేసినాము, మిషన్లు ఉన్నాయి అన్నీ, మోటార్లు లోపటి ఎట్లా పోయినాయి నాకు తెలియదు, వీళ్ళకి ఎట్లా తెలుసు అనేది ఒక విచారణ కూడా ఉంది.